వేసిమనారాయణ ఆపదాముపహత్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. శ్రీమద్ రామాయణం వాల్మీకి మహర్షి రచించినటువంటి శ్రీమద్ రామాయణాన్ని యథాతథంగా అందించాలని యజ్ఞంగా ప్రారంభించి ఈరోజు మనం 62వ సరుకులో ప్రవేశిస్తున్నాం. దీనికి ముందు 61వ సరుకులో జరిగిన విశేషం ఏంటంటే, ఈయన యజ్ఞ పశువుగా తీసుకెళ్తున్నాడు. రుచిక మహర్షి యొక్క పుత్రుడిని సునస్సేవుని యజ్ఞ పశువుగా తీసుకెళ్తా ఉన్నాడు. అది జరుగుతుంది. ఇప్పుడు ఈ సర్గ విశేషం ఏంటంటే, సునస్సేవుడు విశ్వామిత్రుని అనుగ్రహంతో ప్రాణ ప్రమాదం నుండి బయటపడుట, ఇంద్రుడి వల్ల దీర్ఘాయువు కలుగుట. ఇది సర్గ విశేషము. ఇప్పుడు ఏం జరిగిందంటే, ఎప్పుడైతే ఈయన ఈ అంబరీష మహారాజు ఈ సునస్సేవుని వెంట పెట్టుకొని వెళ్తున్నాడు, అప్పుడు ఏం జరిగిందంటే మధ్యాహ్న సమయం అయిపోయింది. ఇది బయలుదేరిన మధ్యాహ్న సమయం అయిపోయి ఈయన కొద్దిసేపు విశ్రాంతి తీసుకున్నాడు. విశ్రాంతి తీసుకున్న సమయంలో ఈయన ఏం చేశాడంటే, యజ్ఞ పశువు ఉన్నటువంటి సునస్సేవుడు పక్కన ఉన్నటువంటి పుష్కర తీర్థానికి వెళ్ళాడు. క్షేత్రంకి వెళ్ళేటప్పటికి అక్కడ ఏం జరిగింది, అక్కడ తన మేనమామ ఆ క్షేత్రంలో తపస్సు చేస్తున్నాడు. తన మేనమామ ఎవరు? విశ్వామిత్రుడు. ఆయన దక్షిణ దిశ యందు తపస్సు చేశాడు. ఆ తపస్సు ఫలాన్ని మొత్తం కూడా త్రిశంకుకి దారపోసాడు. అక్కడ కలిసి రాలేదని మళ్ళీ పశ్చిమ దిశకు వచ్చాడు. ఇప్పుడు పశ్చిమ దిశలో ఈయన ఉన్నాడనమాట. ఉండేటప్పటికి బలిపశువుగా ఈయన బయలుదేరిన తర్వాత ఈయన వాళ్ళ మేనమామను చూశాడు విశ్వామిత్రుడు. చూసేటప్పటికే ఈయనకి ప్రాణాలు మొత్తం లేచి వచ్చినట్టుగా వచ్చి తన ఒడిలో వాలిపోయి ఏడ్చేసాడు. ఏమంటే, నా తండ్రి నన్ను తల్లి తండ్రి ఇద్దరు కూడా నన్ను బలిపశువుగా ఇచ్చేశారు, నాకు నువ్వే దిక్కు అని తన మామగారి దగ్గర తన బాధని వెళ్ళగెక్కాడు. ఎప్పుడైతే మామగారిని ఆయన ఆశ్రయించాడో ఆయనకి ఎక్కడ లేని ప్రేమ కలిగేటప్పటికే అప్పుడు ఏం చేశాడు, దయాళు అయిన మునీశ్వర, నాకు ఆపద వచ్చి పడింది, తల్లిదండ్రులు కానీ జ్ఞాతులు కానీ బంధువులు కానీ నన్ను ఆదుకునే వారు ఎప్పుడూ లేరు, మీరే దిక్కు, ధర్మబుద్ధితో నన్ను కాపాడు. ఎప్పుడైతే ధర్మబుద్ధితో కాపాడన్నాడో ఈయనకి మళ్ళీ ధర్మం మొదలైపోయింది మనసులో. కాబట్టి ఇది చెయ్యాలని ఒక సంకల్పం వచ్చేసి ఏం చేశాడు, నిన్ను రక్షిస్తాను, నువ్వు నాకు రక్షకుడు అని కోరుకుందామని నువ్వే నన్ను రక్షిస్తానంటే ఖచ్చితంగా రక్షిస్తాను అని యజ్ఞం పూర్తయి మహారాజు గారు కృతార్థులైనట్లు చేయము. అలాగే ఇప్పుడు ఈయన కూడా ఏం కోరుకుంటున్నాడు, ఆయన యజ్ఞం పూర్తవ్వాలి, నేను బతకాలి, ఇది లక్ష్యం. ఇప్పుడు ఎందుకంటే మహారాజు మరి ఆయన యజ్ఞాశ్వం దొంగిలించబడింది, మరి యజ్ఞాశ్వం కావాలి, యజ్ఞాశ్వం బదులు తల్లిదండ్రులు తనని పంపించారు. కాబట్టి ఆయన యజ్ఞం పూర్తి అవ్వాలి, అలాగే నేను దీర్ఘాయువు పొందాలి. అంటే ఇక్కడ స్వార్థంగా ఏమీ అడగట్లేదు అనమాట. అలా కోరుకున్నప్పటికీ తపస్సును ఆచరించి స్వర్గలోకం పొందినట్లుగా దయాచూపుడు, కాబట్టి ఈ విధంగా నాకు దయ చూపండి అని కోరుకుంటున్నాడు విశ్వామిత్రుడిని. కోరుకున్నప్పుడు, ఓ ధర్మాత్మ, నిస్సహాయ స్థితిలో ఉన్న నన్ను పెద్ద మనసుతో నీవే రక్షింపు, తండ్రి కుమారుని వలె నా పాప ఫలితం నుండి ఆపద నుండి ఈ యొక్క నన్ను కాపాడము అని విశ్వామిత్రుని వేడుకుంటున్నాడు సునస్సేవుడు. ఎప్పుడైతే ఆయన వేడుకున్నాడో మహాతపస్వి అయిన విశ్వామిత్రుడు సునస్సేవుని మొరను ఆలంఘించి అతన్ని పెక్కు రీతిలో ఓదార్చి వెంబడ తన పుత్రులతో ఇట్లున్నాడంట. తనకి కుమారులు ఉన్నారు కదా, కుమారులతో ఇట్లా అన్నాడు. ఏమన్నాడంటే, పుత్రులారా, తల్లిదండ్రులు తాము జీవించినంత వరకు తమ మాటను పాటించుటకు మరణాంతం వరకు తమకు పున్నామ నరకము లేకుండా చేయుటకు మరియు పరలోకితములు చేకూర్చుటకు పుత్రులను బడిచుందురు. కాబట్టి పుత్రులు దేనికుంటారు, తల్లిదండ్రులు పున్నామ నరకం పడకుండా ఉండటానికి పుత్రులు ఉంటారు. కాబట్టి ఆ పుత్రధర్మం మీరు ఆచరించాలి. ఇప్పుడు మీకు పుత్రధర్మం నిర్వహించాల్సిన సమయం ఆసన్నమైంది. ఇప్పుడు మేము పని చెప్తున్నాను, మీరు చేయండి అని ఒక సమయం ఆసన్నమైందని బిడ్డల్ని ఈ విశ్వామిత్రుడు తన బిడ్డలను అడుగుతున్నాడు. ఏమడుగుతున్నాడు, కుమారులారా, ఈ ముని బాలకుడికి నన్ను శరణు వచ్చినాడు, ఇతనికి జీవదానం ఇచ్చి నేను ప్రాణభిక్ష పెట్టి మేలు చేస్తున్నాను, కాబట్టి మనం ఈయనకి ఒక జీవదానం ఇద్దాం, ఇచ్చి ఇతనికి మేలు చేద్దాం, నన్ను శరణు కోరాడు అని బిడ్డలకు చెప్పేటప్పటికి వాళ్ళు ఏమన్నారు అంటూ, నాయనలారా, మీరందరూ సత్కర్మలు ఆచరించువారే, ధర్మ మార్గం వీడని వారు కనుక మీలో ఒకరు, అంటే నలుగురు పుత్రులు ఉన్నారు, మీలో ఒకరు రండి, ఒకరు వచ్చి యజ్ఞ పశువుగా అగ్నిదేవునికి తృప్తి కూర్పుడు, తత్ఫలితంగా సునస్సేవుడు సురక్షితుడు అవుతాడు, కాబట్టి ఇతను రక్షిస్తాను, మీరు ఒకళ్ళు రండి అని ఒక బిడ్డను కోరేటప్పటికే వాళ్ళ యజ్ఞం కూడా నిర్విఘ్నంగా సాగిద్ది, దేవతలందరూ తృప్తి చెందుతారు, అప్పుడు మీరు నా మాటను పాటించిన వారు అవుతారు. బిడ్డలను అలా కోరుకున్నారు. ఏమంటే, మీరు కూడా నా మాట పాటించిన వాళ్ళు అవుతారు, మీరు ఒక యజ్ఞ పశువుగా రండి అని తన బిడ్డల్ని తన మాట వింటారనుకొని ధైర్యంగా ఇతనికి మాట ఇచ్చి బిడ్డలకి ఆ మాట చెప్పేటప్పటికి అసలు విషయం బయటపడిపోయింది. ఏం బయటపడింది,
నరశ్రేష్ఠుడైన ఓ రామ, విశ్వామిత్రుని మాటలు విని ఆయన పుత్రులైన మధుష్యందుడు మొదలగు వారు గర్వంతో పరిహాసంగా ఇట్లా అన్నారు. చూసావా, ఈయన ఎంత విశ్వామిత్ర మహర్షి రాజర్షి, ఎంతో తపస్సు చేస్తున్నాడు, ఎంతో కాలం తపస్సు చేస్తున్నాడు. వీళ్ళందరూ కూడా పరిహాసం అయిపోయింది ఈయనకి. ఈయన అడిగిన దానికి పరిహాసపడ్డారు, నవ్వుకున్నారు. నవ్వుకొని, ఓ మహాత్మా, ఏమి న్యాయము? భోజనం నందు కుక్క మాంసం పడినచో దాన్ని భుజించుడు అకార్యమే కదా. అట్లే తన కుమారుడు ప్రాణాలను బలిగానిచ్చి అనన్యసుతుని రక్షింపుడు అకృత్యము అని మేము తలంస్తాము. ఎవరో బిడ్డ నీ మేనమామ కొడుకు అనుకున్నావు, చేసుకొచ్చావు, ఆడి బదులు మమ్మల్ని ఎందుకు నువ్వు ఇవిస్తావు? నీకేమైనా ఇదే పిచ్చి అన్నట్టుగా ఆయన్ని అవహేళన చేశారు. ఎప్పుడైతే అవహేళన జరిగిందో ఈయనకి ఎక్కడికి ముక్కోపి, విశ్వామిత్రుడు మహా ముక్కోపి. ఈయన తన మన ఏమీ లేదు కోపంలో, అంత ముక్కోపి అనమాట. అందులో తపశ్శక్తి సాధించిన వాడు కాదే కోపాన్ని అంచుకోలేకపోతున్నాడు. ఎందుకంటే ఇతనికి కోపం తగ్గితే ఖచ్చితంగా మహర్షి స్థానాన్ని పొందుతాడు, అలాగే బ్రహ్మర్షి కూడా అవుతాడు. కానీ ఇంద్రుడు కానివ్వకుండా ఏదో ఒక మార్గంలో తనను పతనం చేయాలి. ఆ విధంగా జరుగుతున్నప్పుడు ఎప్పుడైతే ఈ మాట అన్నారో పిల్లలు, తనకు ఎక్కడ లేని కోపం వచ్చింది. అంతటా విశ్వామిత్ర మహర్షి తన పుత్రుల నిరాధార వచనాలు విని మిక్కిలి క్రుద్ధుడై కన్నులు ఎర్రజేశాడు. ఇంక అయిపోయింది, ఆయనకి కోపం వచ్చేసింది. ఒంట్లో క్షణాల మీద వచ్చేస్తుంది కొంతమంది కోపం, అలా ఆయనకి క్షణాల మీద వచ్చేసింది. ఓ దుర్మాత్ములారా, తండ్రి అని గౌరవం కూడా లేకుండా మీరు మాట్లాడుతుంది, నా మాటను కాదని ఇట్లు అమర్యాదగా ప్రవర్తించిన పుత్రధర్మం నిరుద్ధము, దారుణము. ఇది నాకు దిగ్భాము కలిగించింది. నాకు ఎంతో, అంటే ఇప్పటివరకు నా మాట విన్నారనుకున్నాను, కానీ ఈ విధంగా చేస్తారని, ఈ విధంగా మాట్లాడతారని నేను ఊహించలేదని ఆయనకి ఆయనే మతి చెదిరిపోయింది. చెదిరిపోయేటప్పటికీ వశిష్ఠ పుత్రుల వలె మీరందరూ కూడా ముష్టిక చండాల జాతిలో జన్మించి కుక్క మాంసం తినుచు పూర్తిగా 1000 సంవత్సరాల భూమిపై పడియుండు. సరిపోయింది. ఎందుకంటే వశిష్ఠ పుత్రుల్ని ఎలా అయితే శపించాడో తన పుత్రులు కూడా అలాగే శపించి పడేశాడు. అది జరిగిందన్నమాట. విశ్వామిత్ర మహర్షి అట్లా తన కుమారులు శాపగ్రస్తులు చేసిన వెంబట ఆతుడైన సునసేవునికి మంత్రపూతమైన భస్మముచే రక్షణ మనర్చి అభయమిచ్చి ఇట్లు పలికాడు. మరి జరిగిపోయింది, ఇక్కడ కుమారుల్ని శపించి పడేశాడు. ఇప్పుడు మళ్ళీ ఈయన రక్షించాలి కదా, ఇక స్వయంగా రక్షించాలి కాబట్టి ఇక ఆయనకి ఒక భస్మాన్ని ఇచ్చి, ఓ మునికుమార, అంబరీషుని యజ్ఞం నందు నిన్ను పవిత్రమైన దర్భల తాళుతో బంధిస్తారు. వాళ్ళు బంధించినప్పుడు ఎర్రని పూలమాలతో చందనాలతో నిన్ను అలంకరిస్తారు. అప్పుడు నువ్వు విష్ణు దేవత సంబంధమైన యోపస్తంభాన్ని దగ్గరికి తీసుకెళ్తా ఆ పిమ్మట అగ్నిదేవునికి అభిముఖుడై నిలిచి ఇంద్రుని ఉపేంద్రుని ఇద్దరిని కూడా స్తుతింపవు. పెదప వరుసగా నేను ఉపదేశింపబోవు, ఇప్పుడు ఉపదేశిస్తున్నాను మంత్రాలు, నేను ఉపదేశింపబోవు ఇంద్ర ఉపేంద్ర దివ్యగాథలు గానం చేయము. అప్పుడు అంబరీషుని యజ్ఞము నీ మనోరథము రెండు కూడా సిద్ధిస్తాయి. ఆయన యజ్ఞము సఫలమైంది, నీ మనోరథం కూడా సిద్ధిస్తుంది. సునసేవుడు ఆ 2 మంత్రాలు ఆ మహర్షుని శ్రద్ధాధరంతో గ్రహించి వెంటనే ఎప్పుడైతే ఆ మంత్రాలని తీసుకోగలిగాడో ఆయన వెంటనే ఏం చేశాడు, ఇక్కడికి వచ్చాడు కదా, తన మేనమ్మ విశ్వామిత్రుడి దగ్గరికి వచ్చాడు. ఆయన తపస్సు చేసిన దగ్గరికి వచ్చాడు కాబట్టి మళ్ళీ అక్కడికి వెళ్ళాలి, రాజుగారి దగ్గరికి వెళ్ళాలి. వెంబడి అంబరీషుని కాడికి వెళ్ళి ఆ మహారథు ఇట్లా చెప్పాడన్నమాట. ఏమని చెప్పాడు, మహాబలశాలి అయిన ఓ రాజేంద్ర, యజ్ఞసభకు త్వరగా వెళ్దాం పదండి, వెంటనే దీక్షను గాయకొని యజ్ఞం నిర్వర్తిద్దాము, నీ యజ్ఞం పూర్తి చేసుకో, నా యజ్ఞం కోసం తీసుకొచ్చావు కదా, ఇంకా లేట్ చేయొద్దు పద అని చెప్పని రాజుని తయారు చేశాడు. అప్పుడు రాజుగారు బయలుదేరుతూ అంతటా మహారాజు ఋషికుమారి మాటలు విని జాగు చేయక శీఘ్రంగా తన యజ్ఞవాటికి బయలుదేరాడు. ఇంకా లేట్ చేయకూడదు, ఎందుకంటే ఈయన కూడా సిద్ధంగా ఉన్నాడు కదా, చేయకూడదు. పిమ్మట మహారాజు సదస్సులతో అనుమతితో యజ్ఞపశువైన మునికుమారునికి దర్భతాళ్ళు చుట్టి ఎర్రని మాలలను తోడను చందనముల తోడను అతను అలంకరణ చేశాడు. ఈయన చెప్పినట్టుగానే అన్ని అలంకరణ చేశాడు. పిమ్మట ఎర్రని వస్త్రం ధరింపజేసి ఆయన యోపస్తంభానికి కట్టివేశాడు. ఎప్పుడైతే తీసుకొచ్చి యోపస్తంభానికి కట్టేశాడు, విశ్వామిత్రుడు చెప్పారు కదా యోపస్తంభానికి కట్టేస్తారని, ఎప్పుడైతే యోపస్తంభానికి కట్టేశాడో దర్భతాళుతో యోపస్తంభానికి బంధించి ఉన్న మునికుమారుడు దేవతలైన ఇంద్రుడిని ఉపేంద్రుని మహామంత్రాలతో శాస్త్రోక్తంగా స్తుతించాడు. ఎప్పుడైతే ఈయన ఇచ్చినటువంటి మంత్రాలతో వాళ్ళిద్దరిని కూడా స్తుతి చేశాడనమాట. చేసినప్పటికీ ఓ రాఘవ, అంతటా మంత్ర రహస్యం గల స్తుతులకు తృప్తి చెందిన ఇంద్రుడు సునసేవునకు మిక్కిలి సంతోషంతో దీర్ఘాయు ప్రసాదించేశాడు. ఎప్పుడైతే ఈయనకి జరిగిందో పైనుంచి ఇంద్రుడు దీర్ఘాయువు ఇచ్చేశాడట. ఎవరికి, సునసేవుడికి దీర్ఘాయు ప్రసాదించాడు. నరోత్తమైన ఓ రామ, ఇంద్రుడి అనుగ్రహం వల్ల మహారాజు శుభకరమైన యజ్ఞఫలములు పెక్కిడిని పొందాడు. కాబట్టి ఈయన ఆ యొక్క యజ్ఞఫలాన్ని పొందాడు. ఎవరు, ఈ మహారాజు గారు అంబరీషుడు. అలాగే ఈయనకి
ఈ గండం తప్పిపోయింది. ఓ నరవర, మహాతపస్వి ధర్మాత్మైన విశ్వామిత్రుడు పుష్కర క్షేత్రం మరి ఒక 1000 సంవత్సరాలు తపం ఆచరించాడు. ఇప్పుడు అయిపోయింది. 1000 సంవత్సరాలు ఆచరించాడు, బిడ్డలను శపించాడు. మళ్ళీ మొదలుపెట్టాడు. మళ్ళీ 1000 సంవత్సరాల తపస్సుకి మొదలుపెట్టాడు. అంటే విశ్వామిత్రుడు ఎంత పట్టుదల గలవాడో, ఎంత గొప్ప ఋషో, ఎంత గొప్పవాడో విశ్వామిత్రుడి గురించి ఎంత కూడా తెలియజేస్తున్నాడు జనక మహారాజు యొక్క పురోహితుడు. ఈ విషయాలన్నీ కూడా శతానందుడు తెలియజేస్తున్నమాట. అంటే ఇప్పుడు మనకి వాల్మీకి మహర్షి గారు ఈ సర్గని 28 శ్లోకాలతో, మొత్తం 28 శ్లోకాలతో పూర్తి చేశారు. ఇత్యార్షే శ్రీమద్రామాయణే వాల్మీకియే ఆది కావ్యే బాలకండే 62తమ సర్గ. జై శ్రీమన్నారాయణ.